హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశీ గాస్పల్ కీబోర్డ్. ఎలా ఉన్నారు? మీరందరూ కూడా రెగ్యులర్గా మన ఛానల్ చూస్తూ కీబోర్డ్ ప్రాక్టీస్ చేస్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్. మీరు పెట్టిన మంచి పాజిటివ్ కమెంట్స్ అన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. చాలామంది నాకు వాట్సాప్ మెసేజ్ కూడా చేసి కంగ్రాచులేట్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి లెసన్స్, ఈజీగా అర్థమవుతున్నాయి, నేర్చుకోగలుగుతున్నామని ఎంతోమంది మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. మీ అందరి కొరకై మీ అందరికీ కూడా నేను ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ యొక్క ప్రోత్సాహం, మీ యొక్క మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇంకా ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ మీ కొరకు నేను కంటెంట్ని రెడీ చేసి తీసుకురావాలనే ఉత్సాహాన్ని అది నాకు నింపింది. సో ఇలానే మీ ఒక ప్రోత్సాహాన్ని మన ఛానల్ మీద కొనసాగిస్తూ మీరందరూ చక్కగా కీబోర్డ్ నేర్చుకొని మీ సేవలో వాడబడాలని ఆశిస్తూ ఈరోజు ఇంకొక యూస్ఫుల్ వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఈరోజు మనం నేర్చుకోబోతున్నది తెలుగు బేసిక్ లెవెల్ కీబోర్డ్ లెర్నింగ్ సిరీస్లో చాప్టర్ నెంబర్ 3 మెలోడీస్. సో ఈ చాప్టర్ నెంబర్ 3ని మనం కంటిన్యూ చేసుకోవడానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని ఈ వీడియో ద్వారా చూస్తుంటే ఈ చాప్టర్ నెంబర్ 3 ఏంటి అనేది మీకు తెలియాలనుకుంటే ఇంతకన్నా ముందు మనం నేర్చుకున్న చాప్టర్ నెంబర్ 1 and 2లో ఏం జరిగింది అనేది కూడా మీరు తెలుసుకుంటే మీరు ఈ చాప్టర్ నెంబర్ 3 అనేది ఏంటి అనేది మీకు తెలుస్తుంది. అందుకనే లాస్ట్ చాప్టర్స్లో ఏం నేర్చుకున్నాం అనేది 1 minute రివైజ్ చేసుకుందామా? లెసన్ నెంబర్ 1లో బేసిక్ కాన్సెప్ట్స్ మనం స్టార్ట్ చేసుకున్నాము. మ్యూజిక్ అంటే ఏంటి, మ్యూజిక్ లెటర్స్, తర్వాత కీబోర్డ్ గురించి కొన్ని యూస్ఫుల్ విషయాలు, బేసిక్ విషయాలు, ఆ తర్వాత స్కేల్స్ అంటే ఏంటి అనేది కూడా నేర్చుకున్నాము. ఇదే లెసన్ నెంబర్ 1లో మనం మేజర్ స్కేల్ నుంచి స్టార్ట్ చేసుకున్నాము. మేజర్ స్కేల్స్ని మనం ఎలా ప్లే చేయాలి, ఫింగర్ పొజిషన్స్ ఏంటి అనే అనేక విషయాలు, యూస్ఫుల్ విషయాలు ఈ ఒక లెసన్ నెంబర్ 1లో నేర్చుకున్నాము. లెసన్ నెంబర్ 2లో నేర్చుకున్న స్కేల్స్ని మనం సాంగ్స్ని ప్లే చేసే లెవెల్కి ఎలాగ మనం ప్రాక్టీస్ చేయాలి అనేదాన్ని టైమ్ సిగ్నేచర్ అనే లెసన్ ద్వారా నేర్చుకున్నాము. ఈ టైమ్ సిగ్నేచర్ లెసన్లో మనం ఒక లయబద్ధంగా, తాళబద్ధంగా మనం మ్యూజిక్ని ఎలా వాయించాలి, స్కేల్స్ని ఎలా ప్లే చేయాలి, నోట్స్ని ఒకటి తర్వాత ఒకటి ఆ పర్ఫెక్ట్ టైమింగ్లో మనం ఎలా ప్రెస్ చేయాలనేది చాలా యూస్ఫుల్ విషయాలు ఈ టైమ్ సిగ్నేచర్లో నేర్చుకున్నాము. ఈ టైమ్ సిగ్నేచర్ అనేది ప్రతి ఒక్క బేసిక్ లెవెల్ స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ లెసన్. ఈ టైమ్ సిగ్నేచర్ ద్వారానే మీరు ఈ టైమ్ సిగ్నేచర్ బాగా నేర్చుకుంటేనే మీరు సాంగ్స్ని బాగా చక్కగా బీట్స్తో పాటు తాళానికి తగ్గంగా లయబద్ధంగా మీరు వాయించగలరు. అందుకని ఈ టైమ్ సిగ్నేచర్ లెసన్ ఎవరు స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ నేర్చుకోండి. సో ఈరోజు మనం నేర్చుకోబోతుంది లెసన్ నెంబర్ 3 ఫస్ట్ మెలోడీ. అంటే స్కేల్స్ నేర్చుకున్న తర్వాత మెలోడీ అంటే ఒక సాంగ్ని మనం ఎలా వాయించాలి, రైట్ హ్యాండ్లో ఆ నోట్స్ని ఎలా సింక్ చేస్తూ బీట్స్తో పాటు ఎలాగ మనం వాయించాలనేది ఈ లెసన్లో మనం నేర్చుకోబోతున్నాము. ఈ సాంగ్ మీకు చాలా నచ్చుతుంది. బిగినర్స్కి మీరు ఈ సాంగ్ని నేర్చుకునేటప్పుడు కూడా మీరు చాలా ఇష్టపడి నేర్చుకుంటారు. ఈ లెసన్ని మీరు నేర్చుకుంటే మీకు ఇంకా ఎన్నో లెసన్స్ నేర్చుకోవాలనే మోటివేషన్ ఈ మెలోడీ ద్వారా మీకు లభిస్తుంది. సో ఇంకెందుకు లేటు, మనం ఈరోజు లెసన్ని స్టార్ట్ చేసేసుకుందామా? వెల్కమ్ టు చాప్టర్ నెంబర్ 3 మెలోడీస్. చూడండి, ఈరోజు మనం నేర్చుకోబోతున్న చిన్న రైమ్స్, ఒక మెలోడీ ఏంటంటే మియావ్ మియావ్ కుట్టి పిల్లి అనే ఈ క్రిస్టియన్ రైమ్. మీరు అనుకోవచ్చు, ఏంటి బ్రదర్, పెద్ద సాంగ్స్ నుంచే, మంచి వర్షిప్ సాంగ్స్ నుంచే మనం నేర్చుకోవచ్చు కదా, ఎందుకు ఈ రైమ్స్ నుంచి మనం స్టార్ట్ చేయాలి అని మీరు అనుకోవచ్చు. చూడండి, యూజువలీ బేసిక్ లెవెల్లో మీరు నేర్చుకునేటప్పుడు ఫస్ట్ టైం మీరు సాంగ్స్ని వాయించేటప్పుడు అయినంత ఈజీగా మనం స్టార్ట్ చేయాలి. ఎంత ఈజీగా మనం స్టార్ట్ చేయగలుగుతామో అంత ఈజీగా మీరు నేర్చుకోగలుగుతారో ఆ ఒక మొదటి మెట్టు మిమ్మల్ని ఇంకా అనేకమైన లెసన్స్ని మీరు నేర్చుకునేలాగా, ప్రాక్టీస్ చేసేలాగా మోటివేషన్ ఇస్తుంది. అందుకనే మొదటి సాంగ్, ఫస్ట్ సాంగ్ మనం రైమ్స్ నుంచే స్టార్ట్ చేయాలి. ఒక్కొక్క స్టెప్పే మనం ఎదుగుతూ వెళ్ళాలి. అందుకనే ఈ ఒక మెలోడీస్ని మనం ఇలాగే స్టార్టింగ్ నుండి ఈజీ లెవెల్లోనే స్టార్ట్ చేయాలి. అందుకనే ఈజీ లెవెల్గా నేను ఎదుగుతున్నాను. ఏది క్రిస్టియన్ మెలోడీస్ అని నేను సెర్చ్ చేయగానే నాకు దొరికిన ఫస్ట్ మెలోడీ ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రైమ్స్ని దాదాపు 57 కోట్ల సార్లు దీన్ని చూశారు. చాలా పాపులర్ మెలోడీ ఇది, అందరికీ తెలుసు. సో ఈజీగా ఉంటుంది, మనం నేర్చేసుకుందాము. సో ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేద్దామా? ఇది మెలోడీస్ని మనం రిప్రజెంట్ చేసే విధానం CCE, GGAG. సో మధ్యలో మీరు చూస్తున్న ఆ లైన్ ఉంది చూసారా, ఆ లైన్ వచ్చేసి పాస్. అంటే ఆ లైన్ మీరు చూసినప్పుడు అక్కడ మీరు ఒక సాంగ్ని బట్టి, సాంగ్ ఎలా వెళ్తుందో అక్కడ మీరు ఆ పదాలకి పాస్ ఇవ్వాలి. సో అది ఎలా పాస్ ఇవ్వాలి, ఎలాగ మనం ప్లే చేయాలనేది చూద్దాం రండి. సో ఫస్ట్ లైన్ ఈ సాంగ్లో మియావ్ మియావ్ కుట్టి పిల్లి యేసుని నువ్వు చూసావా, అలా స్టార్ట్ అవుతుంది కదా. మీకు ఒకవేళ ఈ సాంగ్ తెలియలేదంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి ఈ మెలోడీని ఒకసారి నేర్చుకుంటే మీకు
నోట్స్ని ప్లే చేసేటప్పుడు మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో స్టార్ట్ చేద్దాం రండి. సో మియావ్ మియావ్ కుట్టి పిల్లి చూడండి, పైన ఉన్న నంబర్స్ వచ్చేసి అది ఫింగర్ నంబర్స్, కింద నోట్స్ అంటే ఆ నోట్స్ని ఆ ఫింగర్ నెంబర్తోనే మీరు ప్రెస్ చేయాలి. మీరు అనుకోవచ్చు లేదు ఏ ఫింగర్తో అయినా ప్రెస్ చేయొచ్చు కదా అని. చూడండి, మీరు ఎన్ని ఫింగర్స్ ఎక్కువ యూస్ చేస్తారో అంత బాగా ఈ మెలోడీ సౌండ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ మెలోడీ ద్వారా మీరు అన్ని ఫింగర్స్ కీబోర్డ్ మీద యూస్ చేయడం మీరు నేర్చుకుంటారు. యూజువల్లీ మనం స్కేల్స్ నేర్చుకున్నప్పుడు సి మేజర్ స్కేల్ అన్ని 5 ఫింగర్స్ వాడాం కదా, అదే ఒకే ఒక ఫింగర్తో ప్లే చేస్తే ఎలా ఉంటుంది చూడండి. అలా నేర్చుకుంటే మనం ఫింగర్స్ అన్నీ వాడలేము. అందుకనే ఈ ఫింగర్ నెంబర్స్ అనేది చాలా కంపల్సరీ. తప్పకుండా అదే ఫింగర్ నెంబర్లో మీరు ఈ నోట్స్ని ప్రెస్ చేయాలి. సో ఇలా మీరు ప్రెస్ చేసి నేర్చుకోగలిగితే రాబోయే రోజుల్లో మీరు అన్ని ఫింగర్స్ ఫ్లెక్సిబుల్గా వాడగలుగుతారు. ఎన్ని ఫింగర్స్ ఎక్కువగా వాడతారో అంత బాగా కీబోర్డ్ సౌండ్ వస్తుంది. అండ్ మీ ఫింగర్స్ మూమెంట్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఫాస్ట్గా మీరు రిఫ్స్ని కూడా ప్లే చేయగలరు. సో అందుకనే సో స్టార్ట్ చేద్దాము. చూడండి, మియావ్ మియావ్ కుట్టి పిల్లి, ఈ స్టార్టింగ్ లైన్స్ ఇలా వస్తుంది. అక్కడ లైన్ వస్తే ఆడ పాస్ ఇవ్వాలి, జస్ట్ పాస్. కుట్టి పిల్లి అనే కాడ జీజీఏఏజీ, జీ ఫింగర్ నెంబర్ 5, ఏ ఫింగర్ నెంబర్ 5, జీ మళ్ళీ ఫింగర్ నెంబర్ 5. చూడండి, ఫింగర్ నెంబర్ 5తోనే చూడండి. యేసుని నువ్వు చూసావా, సెకండ్ లైన్ FFED పాస్ DEDC. చూడండి, అది FF ఫింగర్ నెంబర్ 4. సో మీరు ఏం చేయాలంటే ఫింగర్స్ అన్ని కీస్ మీద 1 2 3 4 5 అన్ని ఫింగర్స్ ప్యారలల్గా అలా ఉంచుకోవాలి. చూడండి, FF ఫింగర్ నెంబర్ 4, యేసుని నువ్వు, FF ఫింగర్ నెంబర్ 4, E ఫింగర్ నెంబర్ 3, D ఫింగర్ నెంబర్ 2, పాస్. తర్వాత చూసావా DEDC, D ఫింగర్ నెంబర్ 2, E ఫింగర్ నెంబర్ 3, D to C1. చూడండి, చూసావా యేసుని చూసావా DEDC. కొంచెం ఫాస్ట్గా చూడండి, ఇలాగా వాయించాలి. 2 లైన్స్. నెక్స్ట్ లైన్ చూశాను. చూడండి, ఇది ఎలా వస్తుంది. G ఫింగర్ నెంబర్ 5, F ఫింగర్ నెంబర్ 4, చూశాను. తర్వాత EFED, E ఫింగర్ నెంబర్ 3, F ఫింగర్ నెంబర్ 4, E to D2. చూడండి, చూశాను. EFED చూడండి, 3 4 3 ఇలాగా. జక్కయ్య ఇంటిలో చూశాను, అది ఎలా వాయించాలి చూడండి. FF ఫింగర్ నెంబర్ 4, జక్కయ్య ఇంటిలో DEDC. నెక్స్ట్ పాస్. తర్వాత ఆ 2 లైన్స్ వాయిస్తాను చూడండి. సింపుల్ కదా. కాకపోతే మీరు ఫింగర్స్ అన్నీ 1 by 1, 1 2 3 4 5, సి మీద 1, డీలో 2 3 4 5 సేమ్ సి మేజర్ స్కేల్ ఫింగర్ నెంబర్సే అలా మీరు పెట్టుకోవాలి. అప్పుడే మీరు ఫ్లెక్సిబుల్గా అన్ని ఫింగర్స్ని ప్రెస్ చేయగలరు. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ నుండి నేను ఎండింగ్ వరకు ఒకసారి ఇది ఎక్కడ ఆపకుండా ప్లే చేస్తాను చూడండి. యేసుని నువ్వు చూసావా, మియావ్ మియావ్ కుట్టి పిల్లి, యేసుని నువ్వు చూసావా, చూసాను. వావ్, చూసారు కదా, సాంగ్ చాలా బాగుంది, మెలోడీ కూడా అంత బాగా వస్తుంది. సో ఈజీ. సో వెరీ గుడ్.
ఇంతే. ఇప్పుడు మనం దీనికి ఒక బేసిక్ బీట్ అనేది సెట్ చేసుకుందాము. చూడండి, ఈ సాంగ్ యూజువలీ ఇది స్వింగ్ అంటారు. ఈ బీట్ పేరు మనము స్వింగ్ అంటారు దీని పేరు. సో ఈ బీట్ ఒక నేచర్ డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, అలా వస్తుంది. సో ఇక్కడే చాలామందికి కన్ఫ్యూజన్ అవుతుంటుంది. కొంతమంది క్యాషియో కీబోర్డ్ వాడుతుంటారు, కొంతమంది వేరే వేరే బ్రాండ్స్ కీబోర్డ్స్ వాడుతూ ఉంటారు కదా. యమహా కీబోర్డ్ వాడే వాళ్ళందరికీ మొదటిగా చెప్తాను, చూడండి, ఇది నా కీబోర్డు యమహా పిఎస్ఆర్ E363. సో మీది యమహా కీబోర్డ్ ఏదైనా కానీ, ఏ మోడల్ అయినా కానీ ఈ బీట్ అనేది ఉంటుంది. పిఓపి పాప్ షఫల్ 1 ఈ బీట్ని చూసుకోండి. నా కీబోర్డ్లో ఈ బీట్ సీరియల్ నెంబరు 021. ఒకవేళ మీది వేరే మోడల్ యమహా అయితే ఎగ్జాక్ట్లీ 021 అని ఉండకపోవచ్చు, వేరే సీరియల్ నెంబర్లో ఉంటుంది. కానీ ఈ పాప్ షఫల్ అనేది తప్పకుండా యమహా కీబోర్డ్లో 100% ఉంటుంది. ఇప్పుడు క్యాషియో కీబోర్డ్స్ వాళ్ళు ఎలాగా దీన్ని అంటే, చూడండి, క్యాషియో కీబోర్డ్లో కూడా ఈ షఫల్ SHUF అనే ఈ ఒక బీట్ని నోట్ చేసుకోండి. ఈ షఫల్ అనేది ఎక్కడ ఏ బీట్ మీకు ఉంటుందో, స్టైల్ ఉంటుందో అక్కడ మీరు దీన్ని సెట్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ బీట్ని ఎలా సెట్ చేసుకోవాలి నేను చూపిస్తాను. సో ఇక్కడ స్టైల్ అనే బటన్ మనకి ఉంది, చూసారా, గమనించారా? స్టైల్. ఈ స్టైల్ అనే బటన్ ఇక్కడ మనకి కీబోర్డ్ మ్యానుఫ్యాక్చరర్ స్టైల్ అనే ఒక డీటెయిల్ మెనూ ఇచ్చారు. అంటే ఏ స్టైల్ ఏ నంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది, సీరియల్ నెంబరు, దాని పేర్లు ఇచ్చారు. 001 నుండి నా కీబోర్డ్లో స్టైల్ స్టార్ట్ అవుతాయి. కానీ యమహా పిఎస్ఆర్ ఐ సిరీస్ వాడేవాళ్ళు, i500 i400 వాడేవాళ్ళందరికీ కూడా ఈ స్టైల్ ఆర్డర్ నంబర్స్ వచ్చేసి వేరేలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ఇండియన్ బీట్ స్టార్ట్ అవుతాయి, అది ఇండియన్ మోడల్ కాబట్టి. మిగతా అన్ని కీబోర్డ్ మోడల్ 001 నుండే స్టార్ట్ అవుతాయి. క్యాషియోలో కూడా సేమ్ స్టైల్ అని ఇచ్చుంటారు, బీట్స్ వరుస దాని క్రమం ఇచ్చుంటారు. అక్కడ మీరు చూడండి, షఫల్ అది ఎక్కడ ఉంటుందంటే ఈ స్వింగ్ అనే దాంట్లో ఎక్కువగా ఈ షఫల్ అనేది ఉంటుంది. స్వింగ్ లేదంటే కొన్నిసార్లు వాల్ట్స్లో కూడా ఉండొచ్చును. కాకపోతే ఇక్కడ చూడండి, షఫల్ అనే బీట్ని సెట్ చేసుకోండి. టెంపో 100. టెంపో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా. టెంపో అంటే ఏంటి, దీన్ని ఎలా సెట్ చేసుకోవాలనేది లెసన్ నెంబర్ 2లో ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. సో స్టైల్ నాది నా కీబోర్డ్లో దీని సీరియల్ నెంబర్ 021. ఒకవేళ మీ కీబోర్డ్లో ఈ సీరియల్ నెంబర్ డిఫరెన్స్ ఉండొచ్చు. కాకపోతే స్టైల్ అనే ప్రెస్ చేసి ఇక్కడ ప్లస్ని ఇలా మారుస్తూ ఉంటే మీకు బీట్స్ కనపడుతూ ఉంటాయి. అందులో ఈ షఫల్ అనేది మీకు గమనించుకోండి. ఓకే, పాప్ షఫల్ ఎగ్జాక్ట్లీగా యమహా కీబోర్డ్లో పాప్ షఫల్ అనే ఉంటుంది. వేరే కీబోర్డ్లో, క్యాషియో కీబోర్డ్లో పాప్ షఫల్ అని ఉండదు. కాకపోతే షఫల్ అనే బీట్ తప్పకుండా ఉంటుంది. అది మాత్రమే ఈ ఒక సాంగ్కి సూట్ అవుతుంది. టెంపో 100. సో స్టైల్ 021, టెంపో 100. సో స్టార్ట్ చేయాలి. చూడండి, ఆ తర్వాత అకంపనిమెంట్ అనే ఒక బటన్ ఉంటుంది ప్రతి కీబోర్డ్లో కూడా. క్యాషియోలో అయినా యమహాలో అయినా ఉంటుంది ఇక్కడ అకంపనిమెంట్, ACMP. సో ఈ ACMPని ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఆన్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది మీ కీబోర్డ్లో కూడా. సో ఆన్ చేసుకున్న తర్వాత స్టైల్ ఒత్తి టెంపో సెట్ చేసుకొని ఇక్కడ ఉన్న ఈ సి కాదు, ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కదా సి కీబోర్డ్లో, ఆ సిని ప్రెస్ చేయాలి. అప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. చూడండి, చూసారా? మళ్ళీ అకంపనిమెంట్ వస్తే ఆ బ్యాక్గ్రౌండ్ బీట్ పోతుంది, ఓన్లీ ప్లెయిన్ డ్రమ్స్ మాత్రమే వస్తుంది. సో స్టార్ట్, టెంపో 100, అకంపనిమెంట్ ఆన్, సి. స్టార్ట్ చేద్దామా? చూడండి, కౌంట్ చేసుకోండి. 1 2 3 4 కరెక్ట్గా కౌంట్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మనం లెసన్ నెంబర్ 2లో నేర్చుకున్నాం కదా టైం సిగ్నేచర్, ఎలాగ మనం ఆ బెల్ నుంచి స్టార్ట్ చేసాము. ఇలాగ దీంట్లో కూడా మనము 1 2 3 4 ఆ 1 నుండి స్టార్ట్ చేసుకోవాలి. సో స్టార్ట్ చేసుకుందామా? 1 2 3 go.
చూసారా ఎంత బాగుందో, సింపుల్ కదా. ఇలాగే నేను ఎలా ప్లే చేశానో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా మీ అవుట్పుట్ ఇలాగే రావాలి. సో ఈ సాంగ్ని మీరు ఈ లెసన్ని ఫాస్ట్గా నేర్చుకోవడానికి కొన్ని టిప్స్ చెప్తాను. మొట్టమొదటిగా చూడండి, బీట్స్ లేకుండానే మీరు ప్లే చేయండి. ఫస్ట్ బీట్స్ ఏమీ పెట్టుకోవద్దు. స్టార్టింగ్ నార్మల్గా ఫింగర్ నెంబర్స్, ప్రాపర్ ఫింగర్ నెంబర్స్తో 1 లైనే, అలాగా ఒక్కొక్క లైనే ఫింగర్ నెంబర్స్తో, ప్రాపర్ ఫింగర్ నెంబర్స్తో ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. రెండోది, ఒకసారి మీరు ఆ ఫ్లోలో ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఈ బీట్స్ని సెట్ చేసుకోండి. ఒకవేళ మీ కీబోర్డు బీట్స్లో అది క్యాషియో కీబోర్డ్ అయితే యమహాలో ఉంటుంది, క్యాషియో కీబోర్డ్ అయ్యి ఈ బీట్ని మీకు ఒకవేళ దొరకలేదంటే మీరేమి బీట్స్తో కూడా ఏమి అవసరం లేదు. ప్రస్తుతానికి స్టార్టింగ్లో అలాగే నేర్చుకోండి. రాబోయే రోజుల్లో వేరే సాంగ్స్ ఈజీ బీట్స్తో నేను మీకు నేర్పిస్తాను, అప్పుడు మీరు బీట్స్ వాడుకోవచ్చు. సో ఫస్ట్ బీట్స్ లేకుండా నార్మల్గా వాయించండి, తర్వాత బీట్స్ వాయించండి. ఇంకోటి ఏంటంటే, ఈ సాంగ్ని మీరు ప్లే చేయాలంటే మనం ఆల్ఫాబెట్స్ మెథడ్లో మ్యూజిక్ నేర్చుకుంటున్నాం కాబట్టి మీకు ఆ సాంగ్ అనేది తెలిసి ఉండాలి. ఆ సాంగ్ తెలిసినప్పుడు మీకు ఆ నోట్స్ ఎలా వస్తాయి, ఎక్కడ పాస్ ఇవ్వాలనేది మీకు తెలిసిపోతుంది. సో అందుకనే చాలామందికి ఈ సాంగ్ తెలుసుంటుంది, మీ ఇంట్లో పిల్లలు వింటూ ఉంటారు కదా రోజు. కాకపోతే ఒకసారి మీరు ఆ సాంగ్ని వింటే ఇంకొకసారి బాగా అర్థమవుతుంది, అదొకటి. ఆ తర్వాత మీరు డివైడ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. 2 లైన్స్ 1 లైన్ డివైడ్ చేసుకుంటూ ప్లే చేయండి, వచ్చేస్తుంది. సో ఇది పర్ఫెక్ట్గా ఆపకుండా మీరు ప్లే చేయాలి. ఒకసారి స్టార్ట్ చేస్తే సాంగ్ ఎండ్ అయ్యే వరకు ఆపకూడదు. ఇలా చక్కగా మీరు ప్లే చేశారంటే ఇది ఫస్ట్ మెలోడీ. ఎలా ఉంది మెలోడీ, మీకు నచ్చిందా? ఇది సి మేజర్లో ఉండే సింపుల్ మెలోడీ. అలాగే రాబోయే రోజుల్లో మేజర్ స్కేల్స్లో ఇంకొన్ని మెలోడీస్ మనం నేర్చుకుందాము. సో మేజర్ స్కేల్స్లో మెలోడీస్ నేర్చుకోవడంలో ఉపయోగం ఏంటంటే, ఒక మేజర్ స్కేల్స్లో ఆ సాంగ్స్ ఎలా వస్తాయనేది మీకు తెలిసిపోతుంది. చాలామంది అంటుంటారు కదా, నాకు సాంగ్ విన్న వెంటనే అది ఏ స్కేల్లో అనేది తెలిసిపోవాలనేది. ఆ ఏ స్కేల్ అని తెలియాలంటే మనం ఆ స్కేల్లో కొన్ని సాంగ్స్ అయితే నేర్చుకోవాలి కదా. అలాగే ఇదే సాంగ్ని మనం ఎలా నేర్చుకున్నామో అలాగే స్టెప్ బై స్టెప్ కొంచెం పెద్ద సాంగ్స్కి వెళ్తూ అన్ని మేజర్ స్కేల్లో చక్కగా మనం మెలోడీస్ నేర్చుకుందాం. ఆ తర్వాత మైనర్ స్కేల్స్, మెలోడీస్, ఆ తర్వాత బేసిక్ లెవెల్ ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళిపోదాం. సో అంతే, చాలా సింపుల్, చాలా ఈజీ. మీరు డెడికేషన్గా నేర్చుకోండి, ఇంకా వీడియోస్ వస్తుంటాయి, చూసి ప్రాక్టీస్ చేస్తుండండి. సో ఎలా ఉంది, నచ్చిందా మీకు ఈ లెసన్స్? ఇది బేసిక్ లెవెల్స్ మాత్రమే. ఆల్రెడీ కీబోర్డ్ నేర్చుకున్న వారికి ఇంటర్మీడియట్ లెవెల్లో సిరీస్ ఉంది, అది చూస్తూ మీరు నేర్చుకోండి. సో తప్పకుండా మీ అభిప్రాయాల్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏదైనా డిఫికల్టీ ఉన్నా, ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ప్రతి కమెంట్స్కి నేను ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ.